బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబాలో రూపొందుతున్న సినిమా అఖండ 2. గతంలో వచ్చిన అఖండ ఎలాంటి సూపర్ హిట్ గా నిలిచిందో చెప్పక్కర్లేదు. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సీక్వెల్ పై అంచనాలు పెరిగాయి. మొదటి పార్ట్ కథకు కొనసాగింపుగా అఖండ 2 కథ ఉంటుందని తెలుస్తుంది. అలాగే మొదటి పార్ట్లోకి కొన్ని పాత్రలు రిపీట్ కాబోతున్నాయి. ఇక సీక్వెల్ లోనూ బాలయ్య 2 విభిన్నమైన పాత్రల్లో కనిపించడం విశేషం. అయితే షూటింగ్ తొందరగానే మొదలైనప్పటికీ బాలయ్య రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి అఖండ 2 సినిమా ముగింపు దశకు చేరుకుంది. కానీ విడుదల విషయంలో మాత్రం చిక్కులు తప్పడం లేదు. సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని భావించిన మేకర్స్ విఎఫ్ఎక్స్ వర్క్ కి సమయం ఎక్కువ పడుతున్న కారణంగా విడుదల వాయిదా వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. మొదటగా ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఈ 2026 సంక్రాంతికి పెద్ద సినిమాలు పోటీ ఉన్నాయి. ఈ సినిమాను సంక్రాంతి బరిలో కాకుండా ముందుగానే తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారట. అందులో భాగంగానే దసరా మిస్ అయితే క్రిస్మస్ కి అఖండ 2 సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. దీని అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉంది చిత్ర యూనిట్. అయితే ఒకవేళ అప్పుడు కాకపోతే డిసెంబర్ నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ లో ఉన్నారు. సినిమాకు సంబంధించిన టీజర్ కట్ ఆల్రెడీ జరిగిపోయింది. దాదాపు 110 సెకండ్ల నిడివి ఉన్న ఈ టీజర్ బాలకృష్ణ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించి ఇంకా సీజీ వర్క్ పెండింగ్ ఉంది. బాలకృష్ణ జార్జియా వెళ్లక ముందే తెలుగు, హిందీలో డబ్బింగ్ పూర్తి చేయనున్నారు. ఈ టీజర్ గురించిన అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. బాలయ్యకి హిట్ లేని సమయంలో బోయపాటి శ్రీను బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. బాలకృష్ణ కెరియర్ లో సింహ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. బాలకృష్ణని చాలా పవర్ఫుల్ గా చూపించి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు బోయపాటి శ్రీను. ఆ తర్వాత వచ్చిన లెజెండ్ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. వీరి కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. థియేటర్లో విధ్వంసం సృష్టించాడు నందమూరి బాలకృష్ణ ఈ సినిమాకు. ముఖ్యంగా తమన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా మారింది. ప్రతి సీన్ లో బాలకృష్ణను ఎలివేట్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్ అనిపించుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా అఖండ 2 సినిమా రానున్న సంగతి తెలిసిందే. అఖండ 2 నుండి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. బాలయ్యకు జోడీగా ఎన్నో సినిమాలు చేసిన విజయశాంతి ఇప్పుడు అఖండలో కీలక పాత్రలో కనిపించనున్నారని ఓ న్యూస్ బయటకు వచ్చింది. రీసెంట్ గా ఈ సీనియర్ హీరోయిన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సినిమాలు చేస్తుంది. ఈ క్రమంలో బాలయ్య అఖండ 2 సినిమాలో ఈమె కీ రోల్ చేస్తుందట. దాదాపు 32 ఏళ్ల తర్వాత బాలయ్యతో విజయశాంతి నటిస్తుండడంతో ఇప్పుడు ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. మరి ఈ సినిమాలో ఆమె నటిస్తుందా లేదా అనేది చూడాలి. ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. బాలయ్య నుండి వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.